ఆరోగ్యశ్రీ కార్డు ఎగ్గొట్టేసేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా వెళ్ళి ఉచిత వైద్యం చేయించుకుందాం అంటే ఈరోజు దాన్ని ప్రైవేట్ పరం చేస్తే ఇక ప్రజలు ఏమైనా రోగం వస్తే శ్మశానానికి వెళ్ళాలి. ఇదొకటైనా మీరు కోరుకునేది? అంటే మాకు అర్థం కాని విషయం ఏంటంటే, తుఫానుల్ని సైతం పక్కకి తప్పించగలిగే చంద్రబాబు, అంత విజన్ ఉన్న చంద్రబాబు గారికి ఈ చిన్న విషయం ఎట్టా తెలియకుండా పోయిందనేది మాకు అర్థం కావట్లా. అసలు ఎప్పుడు వరల్డ్ కప్ గెలవని ఉమెన్ టీంని ఈయన బాగా పుష్ చేసి వరల్డ్ కప్ గెలిపించగల లోకేష్ గారికి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ లో ఉన్నదాన్ని ప్రైవేట్ చేయకూడదురా బాబు, దానివల్ల ఇన్ని కష్టాలు ఎదురవుతాయని ఎట్టా తెలియకుండా పోయింది. మా లాంటి చిన్న చిన్న ప్రాణులకి తెలిసినప్పుడు ఇట్లా తుఫాన్లు తప్పించే వాళ్ళకి, ఇట్లా గాలులు నాపే వాళ్ళకి, టెంపరేచర్ని కంట్రోల్ చేసే వాళ్ళకి ఎందుకు తెలియలేకపోతుంది అనేది మా ఘోష వినండి. లేదు మేము ప్రైవేట్ పరమే చేస్తాం, ఏం చేసుకుంటారు చేసుకోండి, ఇప్పుడు మేము గద్దెనెక్కాం మీరేం చేయలేరు అనుకుంటే మేము జనాలతో కలిసి ఇట్టాగే పోరాటాలు చేస్తాం. మీరు కేసులు కట్టండి, ఏమైనా చేయండి, మేము పోరాటం మాత్రం ఆపం. ఏదైతే ప్రైవేటైజేషన్ జీవో మీరు ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రతి గ్రామానికి వెళ్తాం, ప్రతి ఇంటికి వెళ్తాం. మీరు చేసే ప్రతి